హాయ్. హలో, గుడికొచ్చారా? కాదు, బడికి. బడికా? అవును, మీ దగ్గర పాఠాలు నేర్చుకుందామని. పాఠాలేమిటి? రండి, కూర్చోండి. చెప్పండి, పాఠాలన్నారేమిటి? అవి ప్రేమ పాఠాలు. చూడండి శాంతి గారు, ఇంతవరకు నేను 50 ప్రేమ పెళ్లిళ్లు జరిపించిన ప్రేమ పూజారిని. అసలు మగవాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రేమ జీవిని. ఇంతకాలం నా మనసుకు నచ్చిన మంచి మనిషి దొరక్క ప్రేమించలేదు. ఇప్పుడు మీరు ఎదురయ్యారు. ఏదో తెలియని అనుభూతి నన్ను తొలిచేస్తుంది. బహుశా దాన్నే ప్రేమ అంటారేమో. అందుకే మన ఇద్దరం కొంతకాలం మనసారా ప్రేమించుకుని. శాంతి గారు, వెనక పడిపోయారా పాపం? శాంతి గారు, శాంతి గారు, శాంతి గారు, వెళ్ళిపోతున్నారేమిటి? ఇంతకాలం మీ మనసులో నిర్మలమైన స్నేహం ఉందనుకున్నాను. ఇంత వాసన కొట్టే కుళ్ళు ఉందనుకోలేదు. ఇది కుళ్ళు కాదు, మురుగు కాదండి. ఇది ఏమన్నా డ్రైనేజ్ సమస్య? కేవలం ప్రేమ సమస్య. ప్రేమ, లవ్, కాదల్, ప్యార్, ప్రీతి. భాష ఏదైనా పదమే నచ్చదు నాకు. ఎందుకని? మగవాళ్ళలోని పశువాంచిన ప్రేమ అని నమ్మి మోసపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిన ఎందరో స్నేహితురాళ్ళు జాలి కథలు తెలుసు నాకు. ఇంకో ఉమ్మలాగనో, లక్ష్మిలాగనో, మరో సీతలాగనో, సుమతిలాగనో ప్రేమ అనే ఊబిలోకి దిగి నా మెడకి నేనే ఉరి బిగించుకునేంత తెలివి తక్కువ దాన్ని కాను. కానీ నా ప్రేమ పవిత్రమైంది శాంతి గారు. బలి ఇచ్చే గొర్రెకి ముందు పవిత్రంగానే పసుపు రాస్తారు రాంబాబు గారు. నా స్నేహితురాళ్ళ జీవితాల్లోని కష్టాలెన్నింటినో చూశాక నేను ప్రేమలో పడకూడదన్న గట్టి నిర్ణయానికి చేరుకున్నాను. మా పెద్దలు నిర్ణయించిన వరుడు ముందే తలంచుతాను, కానీ ఏ మగవాడి ప్రేమకి తల ఒగ్గను. శాంతి గారు, ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను మంచి స్నేహితుల్లా పలకరిస్తున్నారనుకున్నాను. కానీ మీ స్నేహం వెనక ఇంతటి దుర్బుద్ధి ఉంటే ఇంకెప్పుడు నేను మీకు ఎదురు కాను. మీరు దయచేసి నా కంట పడకండి. గుడ్ బై ఫర్ ఎవర్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పాయి. నువ్వు మాట చెప్పగానే ఆ పిల్ల ఎగిరి గంతేసి నిన్ను వాటేసుకుని నీ బుగ్గ కొరికేస్తుంది. చూసుకో. కంగ్రాచులేషన్స్ రా. పార్టీ ఎప్పుడో? పార్టీనా? ఎప్పుడో ఎందుకు? ఇప్పుడే. వెరీ గుడ్. ఎక్కడ? ఎక్కడో ఎందుకు? ఇక్కడే. హర హర మహాదేవ. శంకర మహాదేవ. అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో అమ్మో అమ్మో, వదలరా, అయ్యో అమ్మో, వదలరా, వదలరా. ఆగరాగు. ఏమిటి ఆవేశం? ఎరా రాస్కెల్, ప్రేమిస్తున్నానని చెప్పి శాంతి వాటేసుకుని బుగ్గ కొరకేస్తుందని వెధవ సలహా ఇస్తావా? తలమాసిన వెధవ. ఇప్పుడు ఏమైందిరా? నీ బుగ్గ కొరకలేదరా నీ బాధ? బుగ్గ కొరకలేదని బాధ కాదురా, చెంప పగల కొట్టినందుకు సంతోషిస్తున్నాను. ప్రేమంటే తనకు పడదని, చస్తే ప్రేమించరని, పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటారని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి వెళ్ళిపోతుంది. అదే అంత మాట అనేసి వెళ్ళిపోతుందా? ఇదేమిట్రా? నీతో నవ్వుతూ మాట్లాడుతుంటే నేను ప్రేమిస్తాను అనుకున్నాను. అది ప్రేమ కాదట, ఒట్టి స్నేహమేనట. తన పెళ్లి పెద్దవాళ్ళ ఇష్టమట. ఇప్పుడు శాంతి తన పెళ్లి తన పెద్దవాళ్ళు ఇష్టం కదా. నువ్వు అట్నుంచి అనుకురా. వాళ్ళ పెద్దవాళ్ళని మంచి చేసుకో. నీకంటే మంచి అల్లుడు వాళ్ళ దొంగన నమ్మకం వాళ్ళకి కలిగించు. శాంతి నేను కాబట్టి నన్ను అడుగు. ఏమిటో మళ్ళీ కొట్టావు? ఈ ఆలోచన బాగలేదా? ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చిందా? అందుకే కొట్టాను. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ప్రొసీడ్ అయిపోతా. శాంతి వాళ్ళ నాన్న దేవంతకుడు. ఆవలిస్తే నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సరదాగా కాల్చిన సిగరెట్ ఏ బ్రాండో కూడా తక్కువ చెప్పగలడు. ఆయన మనుషులు తేలిక నమ్మడం. మరి ఎలా రా? తన కూతుర్ని చేసుకోబోయే వాడి తల్లిదండ్రులు కూడా తనకు నచ్చాలంటారు రా. అందుకని దీనికి ఒక మార్గం ఉంది. ఏమిటది? నువ్వు వెంటనే మీ ఊరెళ్ళి మెమనాలను తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసే. ఆయనే ఉంటే మంగళెందుకని నా ప్రేమను మా అమ్మ నాన్నలు ఒప్పుకుంటే నాకు ఈ సమస్య ఉండేది కాదురా. పైపెచ్చు మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. ఇప్పుడు ఓడిపోయి ఆయన సహాయం కోరడం నాకు ఇష్టం ఉండదు. మరి ఎలారా? మీ అమ్మా నాన్నలు జగన్నాథం గారు కలవంటే పని జరగదే. రే ఐడియా రా. గోపాలం గారు, అక్కయ్య గారు, ఒక్క నిమిషం. ఏమిటయ్యా? మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మన సూర్యగారి ఇంటికి వెళ్దాం రండి. ఆగు. వాళ్ళు ఇల్లు తాళం వేసి తాళం చెవి ఎక్కడో పాడేశారున్నావుగా. అంటే అది ఆ తాళం చెవి ఎత్తుకుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట. రండి. ఆగు. వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మా నాన్న వాళ్ళు ఊరెళ్ళారన్నావుగా. మరే ఆ పోయిన ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే టక్కన లేచి కూర్చున్నాంట. ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు. రండి. ఆగు. అబ్బాయి అంత ఇదిగా బతిమాలుతున్నాడు కదా, 2 రోజులు ఉండే వెళదాం. పదండి. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నావు బాబు? నన్ను అమ్మ అన్నావా? అవునమ్మా, నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి. మేము నీకు అమ్మా నాన్నలవా? అవునమ్మా.
చిట్టి అమ్మా నాన్న చిట్టి అమ్మా అయ్యో అమ్మా అమ్మా బాబు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నానంటే ఈ లైఫ్ ఏం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఆల్ ది బెస్ట్. ఏం రామూర్తి చూసినావా? నీ లెక్క ఫాల్తు సినిమా తీస్తాననుకున్నావు, రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నావే. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నీ తండ్రి ఎవరది? నేనేనండి. వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా, నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు. నీ సారీ అండి, వీళ్ళు మా అమ్మా నాన్న, నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఆ? ఏడీనా? వారి ఏంది వాది, నువ్వు కచేరీలో గిట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదరు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. గట్లనా? ఇక్కడ ఈ తాళాలు కనపడ్డాయి, వాయికి వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇందా కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. గా రౌడీ రాణి కూడా ఇచ్చినవులే. రౌడీ రానే ఆవిడెవరు? గదేన్వయా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే కంగారు పడకండి అన్నయ్య గారు, మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇన్నవా, ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంనిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేన్వయా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే, నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయా, భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాడు మనిషి కదా. అవుమల్లా, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమల్లా. నాన్న చిట్టి శాంతం, ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయల బిల్లు అంటాడు ఆయన. ఆగు. జగన్ గాడు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ వేధవరాత్రులు వాడును. తర్వాత చదువు. నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం, మాట నిలకడతనం నాకు బాగా తెలుసు. అలా రాశాడా? శభాష్. అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది. 6 నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదన్నావు గనుక ఈ లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను. కరెక్టే, వాడి కోరిక సబబే. అలాగే ఫోటో పంపిద్దాం. వద్దండి, అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. అక్టోబర్ 15 వరకు వాడు గడువు అడిగాడు. అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం. చిచి, కన్న తండ్రినే ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆ మాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది. ఇక్కడున్నావా నువ్వు? ఏమిట్రా హడావిడి? రేపు శాంతి తల్లి ఈ గుళ్ళో నాగపూజలు జరిపించబోతుందట. వాళ్ళ ఆయనేమో ఆ కోనేరు దగ్గర నాస్తిక సభలు నిర్వహించబోతున్నట్ట. అలాగా? ఆ. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రే మా నాన్న ఇచ్చే బిల్లులతో నీ ఆస్తి నాస్తి కాకముందే ఆస్తికురాలైన నీ అత్తని, నాకుడైన నీ మామని మెప్పించి నీ ప్రియురాల కోట్ల పాగా వేయాలరా నువ్వు. అలాగేరా, వెంటనే మన ఫ్రెండ్స్ అందరిని రప్పించేస్తాను. ఇక చూసుకో, రేపు రెచ్చిపోతా. ఫ్రెండ్స్, ఇక మనం నాస్తిక సభ ప్రారంభిద్దాం. అలాగేనయ్యా, ముందు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి అలాగే ప్రారంభిద్దాం. ఛే, నాస్తిక సభ మొదలు పెట్టడానికి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తావా? అంటే దేవుడు ఉన్నాడని నీ ఉద్దేశమా? ఎందుగలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా, విజ్ఞానాంబుధి నీమది, నీ ప్రజ్ఞకు లేదు పరిధి. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా. కలడు కలడు కలండనిడివాడు కలడు లేడు, కలడో లేడో కలనింది తెల్చేద్దాం. తాడో పేడో, తాడో పేడో, తాడో పేడో.
బిడ్డకు లేదు పరిధి విజ్ఞానాంబుది శ్రీమతి నీ బిడ్డకు లేదు పరిధి నీ మనసే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా సీతాదమయంతుల పాతివ్రత్య మహిమలు శ్రీరామ హరిశ్చంద్ర సత్య ధర్మ పాలనలు మానవుడే దేవుడయే మార్గానికి దివ్వెలు భాగవతం చదివితే భాగవతం ఖాయం భగవంతుని నమ్మితే భవబంధం మాయం భవబంధం మాయం నీ మసే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా వాస్తు సరిగా లేదంటూ కొంప కూల్చమంటారు శని దోషం కుజ దోషం శాంతి చెయ్యమంటారు బిండం తిరుగాకిని పితృదేవత అంటారు ఇంట తిరిగే పిల్లిని అపశకునం అంటారు టెస్ట్ ట్యూబు బేబీలను సృష్టించే ఈ కాలంలో మృత్యువునే ఎదిరించే సర్జరీల లోకంలో ఈ పుక్కిటి పురాణాలు వినడం అవివేకం దేవుడనే మాట పెట్టే ప్రగతికి అవరోధం నీ మనసే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా అద్భుతం, ఫ్యాంటాస్టిక్. నాస్తికవాదాన్ని అమోఘంగా వర్ణించావు. ఎక్సలెంట్. నీ పేరేమిటి బాబు? రామ్ బాబు. అంటే రాముడి కొడుకు అనే? కాదు సార్, రాముడికే బాబునని, అంటే తండ్రిని. వెరీ గుడ్. ఇది మరీ బాగుంది. నీ ఫేస్ నాకు నచ్చిందో. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడేవు బాబు. ఈ వయసు కుర్రాళ్లలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం. నీ జన్మ ధన్యమైనట్టే నాయన. చాలా సంతోషం అండి. నీ పేరేమిటో? రామ్ బాబమ్మ, అంటే రాముడికి కొడుకు లాంటివాడిని. ఆయనే ఈ సకల చరాచర సృష్టికి తండ్రి లాంటివాడు కదమ్మా. ఆహాహా, చాలా బాగా చెప్పేవు బాబు. ఏమండి, ఇతను రాంబాబు అని. ఏడి ఇతను? రాంబాబు వస్తున్నానండి. ఏమండి, ఇతను రాంబాబు అని. విన్నాను. పాట చాలా బాగా పాడాడు. ఏమిటి, ఆ పాట మీకు నచ్చిందా? విశేషమే. ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి రా బాబు. అలాగే ఆంటీ. నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను. వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను. వెరీ గుడ్. కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారా రాంబాబు? వెల్, రేపు మీ పేరెంట్స్ తీసుకునేరా? ఆయనంతటా ఆయనే మనల్ని ఆహ్వానించాడన్నమాట. వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అబాస్పాలైపోతుంది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నాయనా. ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి. ఏమిటది? ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు. పొరపాట్లు కూడా పాడను బాబు. చేతులు కట్టేసుకుంటా, నోరు కుట్టేసుకుంటా. మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య గారు. అలాగే బాబు. ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను. ఓకే, రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది. రండి రండి. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి మురుగు. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మిమ్మల్ని చూసి మరుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్క కాదండి, మాకొకే. కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను.
నిజానికి అది మిమ్మల్ని చూసే మురిగిందనమాట. విశేషం ఏంటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు. అదే తమాషా. రేయ్, నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది. అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు, మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా, నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు, మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి అంటే ఇంకో రాంబాబు బుద్ధిలో చిట్టి తిట్టుకుంటారండి. ఆహాహా. ఆ తల్లికి బిడ్డ అంటే ఎంత ఆపేక్ష చూసారా అండి? ఎండలు భరించలేకపోతున్నసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు, మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలా? తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా 4 ఊళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. అలా అన్నావు, బాగుంది. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం బాబు, నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహముచ్చటగా ఉందయ్యా. 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి. ఏమంటారండి? ఎస్, షీ ఇస్ రైట్. రాంబాబు, నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా. అంచేత ఓ 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలమా? ఇక్కడే ఉండిపోతాం. అమ్మ శాంతి, కేవలం మీ పని మీద మా ఊరి నుంచి వచ్చానండి. ఓ ఉద్దండ పిల్లల లాంటి మాస్టర్ని కుదిర్చాను. ఆయన రేపటి నుంచే మీ గోపికి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు. అలాగా? నా బాబే, నీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని. వద్దులేండి, దీపాలు గొడవ పెట్టకండి. ఇప్పటికే వెలుగెక్కువై నా బుర్రంతా చీకటి చేస్తున్నాను. మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చూడనుకుంటారు నలుగురు. వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు, అంతేనా? అవునండి, అంతే, సరిగ్గా అంతే. భలే కనిపెట్టారు. ఏమ్మా? అవునమ్మా, ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. తీరిపోయాగా. మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా? అదేమిటండి, అతనికి ప్రెస్ లో ఉద్యోగం ఇప్పించాగా. ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. ఆ ఓనర్ని 4 చావబాది ఉద్యోగం మానేసి వచ్చేసాను. ఓనర్ని చావబాదేశావా? నా బాబే, నా కండల కొండే. అంత ఒళ్ళు పెంచితే అంతే మరి. రోజు ఎవరినో ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది. వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు చూసుకుంటావమ్మా. అమ్మా పోన్లేమ్మా, నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవ నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. అమ్మా అమ్మా, ఇదే చెప్తున్నాను. ఇదే చెప్తున్నాను. 600 సరే, 600 సరే. తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా. తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా. పెళ్లి చేసుకోను కాక చేసుకోను. నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను. శపథాల విషయం నువ్వే చూసుకోపా. శపథం చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడంటే ఎంత ఆపేక్షో నా బిడ్డకి. ఏమండి? ఏమండి? ప్లీజ్ ప్లీజ్. మిస్టర్, ఎస్ మిస్. తీశాను, ఇప్పుడు తీశాను. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను. వాళ్ళు మీకెలా తెలుసు? పరిచయం చేసుకున్నాను మీకోసమని. అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు. మీ అమ్మా నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా అన్నారు. అందుకే ఇట్నుంచి నరుక్కొద్దామని ఈ రూట్ పట్టుకున్నాను. ఏం చేద్దామని మీ ఉద్దేశం? పెద్ద టూ మచ్ కి ఏమి చేయను. మీ వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతటా వాళ్లే మా శాంతిని పెళ్లి చేసుకో బాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మీ వాళ్ళని ఎలా బుట్టలో వేస్తానో మీరే చూద్దరు గాని. ఓకే, మీ అసలు రంగు బయట పెట్టి మీ నుంచి మా వాళ్ళని నేనెలా కాపాడుకుంటానో మీరు చూద్దరు గాని. సరే, మనిద్దరం మర్యాదస్తుల ఒప్పందానికి వద్దాం. ఇంతవరకు మన మధ్య జరిగిన విషయాలు, ఇప్పుడు నేను మీతో ఉన్న మాటలు, ఇవేవి మీరు మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఉండండి. నేను నా దౌలకు వాళ్ళని తెచ్చుకుంటాను. ఇది మీ వల్ల కాదు. బెట్? బెట్. అయితే ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ప్రేమ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో నేను గెలిస్తే మీరు నా భార్య అవుతారు. మీరు గెలిస్తే నేను నా ఓటమి నొప్పుకుని మీకు భర్తనైపోతాను. ఓకే? ఓకే. మిస్టర్, ఏమిటన్నారు? నో, మాట అన్నాక మాటే. మన పందానికి ఒప్పేసుకున్నారు, అది చాలు నాకు.
ఈ తమాషైన ఛాలెంజ్ లో ముందు ముందు గెలుపెవరిదో చూస్తుండండి. మహారంసుగా ఉంటుంది. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా.